చాలా మంది దేవుని బిడ్డలారా ధనము కోసం పరిశుద్ధాత్మని పక్కన పెట్టిన అనేక జీవితాలు నా జీవితంలో చూస్తున్నాను. విలువలాడుతూ కొట్టుకురాని డబ్బు ఈ లోకంలో చాలా అవసరమని మనిషి ఆశపడతాడు, మంచిదే. కానీ దినవలనేది ఇవంత విలువైతే తెలియక సమయంని అమ్మి వేసుకుంటూ అపాధ్యతలు పెట్టి పోరాటంతో బ్రతుకుతున్న అనేకలు చూస్తున్నాను. నీ పోరాటం ఒక దినమున దుర్దినంగా మార్చబడకముందే, నీ పోరాటం ఒక దినమున దుర్దినములుగా మార్చబడకముందే నీ కుటుంబంలో దేవుడు ఉన్నాడా లేని పరీక్షించడం బాధ్యత నీకున్నదే, గ్రహించిన బాధ్యత ఉన్నది. యవనస్తులారా, మీ జీవితంలో క్రీస్తుతో ఉన్నామో లేదు, ఏదో కాలం గడిచిపోయి ఒక 10 రూపాయలు పడేస్తాను, 1000 రూపాయలు ఇస్తాను, 1,00,000 రూపాయలు ఇస్తాను కొందరు అంటుంటారు. నాతో చెప్తుంటారు, అయ్యా మేము ఎంత ఇస్తాం అంతే, నాకు అవసరం లేదంటాను. దేవుని వెతుకు, సమయాన్ని సద్వినియోగపరచుకో. నా సహోదరి సోదర, ఆలోచించు. దేవుడు నిన్ను ప్రేమించాడు, దేవుడు నిన్ను కనికరించాడు. నీకు ఇచ్చిన సమయం ఎంత విలువైందో నీకు తెలియదు. మనుషుడు కొన్నిటికి మానుష అవుతుంటాడా, ఆ మానసత్వం కాకుండా ఉండకే దేవుడు చూడు. అందుకని ప్రతి మనిషి ఆలోచించాడు. ఈ కుటుంబ ప్రార్థనలో ప్రత్యేకించి దేవుడు నీతో నిన్ను ప్రేమించిన దేవుడా, జాగ్రత్తగా ఉండమంటున్న దేవుడు.